ప్రియమైన ఒలివి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈరోజు మన వాక్యాంశం ఏమనగా, కృంగినప్పుడు దేవుని యొక్క బలము, మన ఎలాగా నిరీక్షణతో కూడినటువంటి దేవుని బలాన్ని మనం ఎలా పొందుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు వాక్యపు వెలుగులో మనం చూద్దాం. చూడండి, చాలామంది జీవితాల్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే నిరాశ, కృంగుదల లేదా డిప్రెషన్. చాలామంది అనేకమైనటువంటి వారు చూడండి, చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఉంటారు, రకరకాలైనటువంటి పరిస్థితులతో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ యొక్క నిరాశ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కువ మంది దీని నుండి బాధపడుతున్నట్లుగా, దీనివల్ల చాలామంది కృంగుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క నిరాశ అనేటువంటిది లేదా ఈ కృంగుదల అనేటువంటిది కేవలము చదువుకున్న వారికి మాత్రమే కాదు, చదువుకున్న వారికి, చదువుకోనటువంటి వారికి, దట్ మీన్స్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్, రిచ్ పూర్, అలాగే యంగ్ ఓల్డ్ అనేటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్య గుండా వెళ్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ నిరాశ, నిస్పృహ అనేటువంటి ఈ చీకటి లోయలోనికి వెళ్ళినప్పుడు చాలామంది వారు నేను ఒంటరి వాడను అనేటువంటి అలాంటి ఫీలింగ్తో చాలామంది నిరాశలోనికి, ఇంకా కృంగుదలలోనికి వెళ్ళినటువంటి వారు, కొంతమంది తాము తీసుకునేటువంటి రాంగ్ డెసిషన్స్ వల్ల దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పర్యవసానము వారి మీద, వారి కుటుంబం మీద పడటం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, తరచూ వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన యొక్క దేవుని యొక్క దివ్య గ్రంథంలో నుంచి ఈ యొక్క విషయాన్ని మనము తేటగా చూద్దాం. మనము ఇలాంటి నిరాశ, నిస్పృహల్లో కృంగినప్పుడు దేవుని యొక్క బలాన్ని మనం ఏ విధంగా పొందుకోవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. చూడండి, ఈ యొక్క డిప్రెషన్, కృంగుదల అనేటువంటిది ఇది మన యొక్క విశ్వాసము, బలహీనమైనటువంటి విశ్వాసానికి అది ఎంత మాత్రము కూడా ఒక సైన్ అనేటువంటిది కాదు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. అంటే ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో ఇది మనకు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారికి, దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారికి ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొనేటువంటి సమస్యే. కాబట్టి చాలామందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే, నేను దేవుని బిడ్డను కదా, నేను దేవుని నమ్మినటువంటి వాడను కదా, నేను విశ్వాసిని కదా, నాకు ఈ డిప్రెషన్ ఎందుకు ఉంటుంది, నాకు రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన వాక్యాన్ని గనక చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు ఈ యొక్క డిప్రెషన్, ఈ యొక్క కృంగుదల అనేటువంటిది కేవలము అవిశ్వాసులైనటువంటి వారికో, లోకంలో ఎవరో అన్యులైనటువంటి వారికో కాదు, కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి కూడా ఈ యొక్క డిప్రెషన్ అనేటువంటి సమస్య చాలామంది జీవితంలో వస్తున్నట్లుగా, వారు ఎదుర్కొంటున్నట్లుగా మనం ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, వాక్యంలో కొంతమంది భక్తుల యొక్క జీవితాన్ని మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ యోబు గ్రంథంలో, యోబు గురించి మనందరికీ తెలుసు. ఈ యోబు అనేటువంటి భక్తుడు, చూడండి, ఈయన గురించి దేవుడు 2 మార్లు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మనం మొదటి అధ్యాయంలో చూస్తే ఇతడు చాలా ధనము కలిగినటువంటి వాడు. చూడండి, భక్తుడైనటువంటి యోబు గురించి యోబు సాక్ష్యం కాదు, కానీ దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్పినట్లు ఈ గ్రంథంలో మనం చూస్తాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ యొక్క యోబు జీవితంలో, భక్తులైనటువంటి యోబు జీవితంలో కూడా మనం చూస్తే ఒక్క రోజులోనే తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఒక రోజులోనే తన యొక్క బిడ్డలందరూ మరణానికి అప్పగించబడినప్పుడు ఆ శోక సముద్రంలో యోబు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన అనారోగ్యం పూర్తిగా పాడైపోయినట్లుగా మనం చూస్తాం. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు కూడా ఆ యొక్క వేదనకరమైనటువంటి కురుపులతో తను ఇబ్బంది పడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇలాంటి తన యొక్క రిప్యుటేషన్ కూడా చాలా పోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే తను కంఫర్ట్ చేయడానికి రావాల్సినటువంటి తన స్నేహితులు తను
క్రిటిసైజ్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒక్క రోజులోని ఇంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలోనికి వెళ్ళినటువంటి యోబు చూడండి, తను పడినటువంటి అది ప్రారంభంలో తనను తాను క్రిటిసైజ్ చేయలేదు, దేవుని కూడా క్రిటిసైజ్ చేయలేదు. కానీ మనం కనుక 3వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం చూసినట్లయితే ఈ 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే యోబు తను తాను నిందించుకున్నట్లుగా, తను తాను మరి శపించుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. పుట్టుకలోనే నేనేలా చావకపోతేని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణం విడవకపోతేని, మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకునిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే నేను పుట్టుకతోనే చావలసిన వాడుగా ఉన్నాను, అసలు గర్భంలో నుంచి వచ్చిన వెంటనే నేను ఎలా ప్రాణము విడవకపోతేని అంటున్నాడు. అంటే ఈజ్ క్రిటిసైజింగ్ ఈజ్ బర్త్. తన యొక్క పుట్టుకను తను శపిస్తున్నట్టుగా, తను మరణిస్తే బాగుండు అనేటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యోబు జీవితంలో కూడా చూడండి, మరి యొక్క డిప్రెషన్, ఈ తీవ్రమైనటువంటి ఆ చీకటి లోయ లాంటి ఆ యొక్క నిరాశ నిస్పృహల్లోనికి యోబు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఇది కేవలము విశ్వాసము కానటువంటి వారికి కాదు, కానీ ప్రియమైనటువంటి విశ్వాసులకు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి కూడా ఈ నిరాశ గుండా వెళ్తారనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని చూడండి, యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఒకసారి కాదు, 2 మార్లు యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు అని చెప్తున్నాడు. ఇలాంటి భక్తులకు కూడా తన జీవితంలో శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు తను కూడా నిరాశ గుండా, ఆ డిప్రెషన్ గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. చూడండి, మరొక భక్తుని జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. సో మోషే యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపు, దేవా నన్ను చంపేయి అని తను యెహోవా దేవునికి వేడుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఎందుకు మోషే అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళాడని ఈ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఈ యొక్క జనులందరూ, ఇశ్రాయేలీలు సొనుక్కున్నట్లుగా దేవుడి మీద సొనుక్కుంటున్నారు. వారు మరి చూడండి, మోషే మీద సొనుక్కుంటూ ఉన్నారు. కాబట్టి మోషే మరి యెహోవా దేవునిని మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, వారు అంటున్నారు, మాకు తినటానికి మాంసం లేదని. వారు తిండిని గురించి వారు సొనుక్కుంటున్నప్పుడు యెహోవా వారి మీదకు మరి అగ్నిని పంపించినప్పుడు వారు నశింపపోయినట్లుగా మనం చూస్తాం. సో ప్రియ దేవుని బిడ్డలారా, వారిని బట్టి దేవుడు వారిని శిక్షిస్తున్నప్పుడు వారిని బట్టి మోషే ఎంతో కృంగుదలకు వచ్చినట్టుగా మనం చూస్తాం. వీరు నేను కన్నానా, వీరు నన్ను పుట్టారా అనే మాటలు కూడా తను పలికినట్లుగా ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే మోషే ఆ ఇశ్రాయేలుని బట్టి ఎంతో వేదన చెందినట్లుగా, ఎంతో కృంగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి దేవుడితో అంటున్నాడు, అయ్యా నీవు నన్ను చంపేయమని ఆయన వేడుకున్నట్లుగా, నీవు నన్ను మరణానికి అప్పగించమని ఆయన వేడుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, మొదటి యోబు జీవితాన్ని చూసాం, రెండవది మోషే జీవితాన్ని చూసాం, మూడవది మనం చూసినట్లయితే ఏలియా అనేటువంటి భక్తుని జీవితాన్ని కూడా మనం చూస్తాం. ఏలియా ప్రవక్తను గురించి మీకు నేను చూపిస్తాను. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి యొక్క బదిరి వృక్షము కింద కూర్చోండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. తన ప్రాణాన్ని తీసుకోమని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు అంటే ఏలియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రాణాన్ని తీసుకో. ఎందుకనండి? మీరు చూసినట్లయితే ఈ అధ్యాయానికి ముందు, ఒక దినం ముందు మనం చూసినట్లయితే ఈ కర్మేలు పర్వతం మీద ఆయన 450 మంది బయలు ప్రవక్తలను ఆయన మరి చంపినట్లుగా మనం చూస్తున్నాం.
దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని అక్కడ చూస్తాం మనం. ఆ కర్మేలు పర్వతం మీద వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసినప్పుడు వారెవరికీ కూడా మరి కార్యం జరగలేదు. కానీ ఏలియా చేసినటువంటి చిన్న ప్రార్థనకు ఆకాశం నుండి ఆ యొక్క అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి బలి పశువుని కాల్చినట్లుగా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూసినటువంటి సూరకార్యం చూసినట్లుగా మనము ఏలియాని చూస్తాం. కానీ ఒక్క దినములోనే ఆ స్త్రీ అయినటువంటి యెజబెలుకు భయపడి అంటున్నాడు ఆయన. ఒక దిన ప్రయాణం అంతా అరణ్యంలోనికి ఆయన పారిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునయ్యా, నా ప్రాణం తీసేసుకో, నేను ఇంకా బ్రతకటం చాలు, నాకంటే ముందున్నటువంటి నా పితరుల కంటే నేనేమి పెద్ద గొప్పవాడిని ఏం కాదు, నేను ఎక్కువ వాడిని ఏం కాదు, ప్లీజ్ దేవా నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. సో ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలోచించే ఏలియా జీవితంలో ఇలాంటి మరణాపేక్ష కలిగినటువంటి సందర్భాలు వచ్చినాయి. అంటే చూడండి, తన ప్రాణాన్ని తీసేసుకోమని చెప్పినటువంటి ఏలియా ఎలాంటి నిరాశలో అతడు ఉన్నాడో, ఎలాంటి మరి కృంగినటువంటి స్థితిలో ఆయన ఉన్నాడో ఒక్కసారి నువ్వు ఆలోచించే. మనం అనుకుంటూ ఉన్నాం భక్తులైనటువంటి వారికి ఇలాంటి నిరాశ నిస్పృహల్లోనికి వాళ్ళు వెళ్ళరేమో, వారు కృంగుదలకు రారేమో మనం అనుకుంటున్నాం. కానీ నేను చూపించినటువంటి మనం బైబిల్లో ఇప్పుడు మనం చూసినటువంటి భక్తుల జీవితాలు చూస్తే వారందరూ కూడా ఈ భయంకరమైనటువంటి కట్టికి చీకటి కలిగినటువంటి లోయలాంటి ఈ యొక్క శ్రమల గుండా కృంగిన స్థితిలోనూ వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సో ప్రియదేవుని బిడ్డ, 4 విషయాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, మరొక భక్తుని యొక్క విషయాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. ఆయనే దావీదు. ఈ దావీదు రాసినటువంటి కీర్తనలో 42వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను. నా ప్రాణమా, నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు అని తను ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. దావీదు కూడా కృంగినటువంటి స్థితిలో ఉన్నాడు. తను ఏమంటున్నాడంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవు తొందరపడుచున్నావు అని ఆ దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు జీవితాన్ని కూడా చూస్తే ఎ లాట్ ఆఫ్ సఫరింగ్స్, ఎన్నో మార్లు కృంగినటువంటి పరిస్థితులు అతని జీవితంలో ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయి. ఈ యొక్క మనం చూసినటువంటి ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో, ఈ కృంగుదల ఏదైతే ఉందో, ఈ నిరాశ ఏదైతే ఉందో, ఇది దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితంలో కూడా అది ఉంటుంది. కొన్నిసార్లు అది మన జీవితంలోనికి విశ్వాసంతో జీవిస్తున్నటువంటి వారు, ప్రార్థనా పరులైనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఈ లోక పోకడకులు పోకుండా లోకానికి వేరుగా బ్రతుకుతూ నిష్ఠగా బ్రతుకుతూ భయభక్తులతో బ్రతుకుతున్నటువంటి వారి జీవితంలో కూడా ఈ కృంగుదల అనేటువంటిది వస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో డిప్రెషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ సైన్ ఆఫ్ వీక్ ఫెయిత్. అంటే ఈ డిప్రెషన్ అనేటువంటిది మన విశ్వాసము, బలహీనమైన విశ్వాసానికి అది గుర్తు ఎన్నడూ కాదు. కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప ఏమిటంటే, God does not abandon us in our darkest valleys. He walked with us, He restored us and give us hope. అంటే మనము ఇలాంటి భయంకరమైన కటిక చీకటి కలిగిన లోయలాంటి శ్రమల గుండా, నిరాశ గుండా మనం వెళుతున్నా దేవుడు మనతో పాటు నడుస్తాడు, మనల్ని రెస్టోర్ చేస్తాడు. ఆయన మనకు నిరీక్షణ కలిగిన నూతన బలాన్ని మనల్ని కొరిగిస్తాడు. ఇది విశ్వాసిగా మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ. ఈరోజు వాక్యపు వెలుగులో దాన్ని మనం చూద్దాం. సో డిప్రెషన్ అనేటువంటిది, ఈ కృంగుదల అనేటువంటిది విశ్వాసులకు కూడా వస్తుందని యోబు జీవితం ద్వారా, మరి మోషే జీవితం ద్వారా, ఏలియా జీవితం ద్వారా, దావీదు యొక్క జీవితం ద్వారా మనం చూస్తున్నాం. యోబు తన యొక్క జన్మదినాన్ని ఆయన శపించుకుంటూ ఉన్నాడు. మరి ఇక్కడ మోషేని చూసినట్లయితే మోషే మరి ప్రార్థన చేస్తున్నాడు తన ప్రాణాన్ని తీసేసుకోమని. ఏలియాను కూడా మనం చూసినట్లయితే ఏలియా కూడా నన్ను చంపే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దావీదును కూడా చూసినట్లయితే దావీదు కూడా తను కృంగినటువంటి స్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, భక్తులైనటువంటి వారి జీవితాల్లోనూ కూడా ఈ యొక్క కృంగుదల వస్తుందనే విషయాన్ని మనకు వాక్యపు వెలుగులో భక్తుల జీవితం ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. రెండో విషయాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి,
4 మేజర్ కాజెస్ ఆఫ్ డిప్రెషన్. అంటే ఈ కృంగుదలకు కారణమైనటువంటి ప్రధానమైనటువంటి 4 మేజర్ కాజెస్ని, అంటే 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీకు నేను తెలియజేశాను. అసలు ఎందుకు ఈ డిప్రెషన్ వస్తుంది, ఎందుకు ఈ కృంగుదల వస్తుంది, ఎందుకు మానవులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క డిప్రెషన్ అనేటువంటి సమస్యతో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు అనే విషయాన్ని ఈ రోజున మనం గమనించినట్లయితే 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు తెలియజేయబడుతుంది. ఒకటి, సిచ్యువేషనల్ కాజెస్, అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. మన జీవితంలో జరిగేటువంటి చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఇలాంటి మరి ఈ డిప్రెషన్లోనికి మనం వెళ్తూ ఉంటాం. చూసినట్లయితే మొట్టమొదటి చూడండి, మన ప్రియమైనటువంటి వారిని మనం పోగొట్టుకున్నప్పుడు, ఎవరైతే ప్రియమైనటువంటి వారు ఉన్నారో వారిని మనం పోగొట్టుకున్నప్పుడు మనకు తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, మన భర్తను పోగొట్టుకున్నప్పుడు భార్యలకు, లేదంటే తల్లిదండ్రులైనటువంటి వారు తమ బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు, అలాగే మరి మన బంధువుల్ని, మన ప్రియమైనటువంటి వారిని మనం పోగొట్టుకున్నప్పుడు చాలామంది నిరాశ, నిస్పృహంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఎంతోమంది తల్లిదండ్రులను మనం విన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు బట్టి, వారి బిడ్డల్ని మంచి వయసులో ఉన్నప్పుడు వారిని పోగొట్టుకున్నప్పుడు వారు ఎలాంటి కృంగుదలలోనికి వెళ్ళిపోయి చాలామంది ఆ కృంగుదలలో నుంచి బయటికి రాలనేటువంటి వారు అనేక మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మన సిచ్యువేషన్స్, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన మనం డిప్రెషన్లోనికి వెళ్తాం. సో మొట్టమొదటిది, మనం ప్రియమైన వారిని మనం పోగొట్టుకున్నప్పుడు. రెండవది, ఫైనాన్షియల్ క్రైసిస్. చాలామంది జీవితంలో ఆర్థికంగా బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఎంత సంపాదించినా చాలామంది కష్టపడతారు, నెలంతా కష్టపడతారు. వారి కష్టమంతా కూడా ఆ చిల్లు సంచిలో వేయబడినట్టుగా, ఎలాగైతే ఆ చిల్లు ఉన్నటువంటి సంచిలో డబ్బులు వేస్తే అది ఎలాగైతే పోతుందో, అలాంటి చిల్లు సంచిలో వేసినట్లుగానే వారి కష్టమంతా కూడా నేలపాలైపోయినట్లుగా, చాలామంది వడ్డీలకు తెచ్చుకొని, చాలామంది ఈఎంఐస్ ఎక్కువైపోయి, వారు సంపాదించే దానికంటే అప్పులు ఎక్కువైపోయి, ఇలాంటి కృంగినటువంటి స్థితులు చాలామంది దానివల్ల డిప్రెషన్లోనికి వెళ్ళి కుటుంబం విచ్ఛిన్నమైపోయి, కొంతమంది మరి అనారోగ్యం పాలైపోయి, అనేక మంది ఈ యొక్క డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. కారణము సిచ్యువేషనల్ కాజెస్లో రెండవది ఈ యొక్క ఫినాన్షియల్ మరి క్రైసిస్ వల్ల. మూడోది కనుక మనం చూసినట్లయితే ఈ సిచ్యువేషనల్ క్రైసిస్లో మూడోది ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. అంటే చాలామంది కుటుంబాల్లో వివిధ రకాలైనటువంటి సమస్యలు గుండా వెళ్ళటం ద్వారా వారి జీవితంలో మరి డిప్రెషన్ గుండా వెళ్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సమస్యలు చాలామంది కుటుంబాల్లో, ఎవరి కుటుంబాలైతే క్రీస్తు కేంద్రితమైనటువంటి కుటుంబాలుగా ఉంటాయో ఆ కుటుంబాలన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి. ఏ కుటుంబంలోనకైతే అపవాది ప్రవేశిస్తాడో ఆ కుటుంబం ఇప్పుడు కూడా వేదన, దిగులు మరితోనే వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. నేను మా సంఘంలో కొంతమంది బిడ్డలు చెప్పినటువంటి మాటల్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. భర్తలు త్రాగుబోతులైపోయి ప్రతిరోజు వచ్చి కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యను కొడుతూ బిడ్డలను బాధపరుస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. డబ్బు వృధా అయిపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. ఇవి తట్టుకోలేక కొంతమంది సూసైడ్ కూడా చేసుకోలేనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా వారిని మరి తప్పించినట్లుగా మనం చూస్తాం. చాలామంది కుటుంబాల్లో ఎందుకు భార్యలంతా కృంగిన స్థితిలోకి వెళ్తారంటే ఈ యొక్క భర్తల యొక్క ప్రవర్తన వల్ల, ఈ ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ వల్ల. కొంతమంది జీవితాలు, కొంతమంది కుటుంబాల్లో మరి చూసినట్లయితే మరి వేరొక అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల, భార్యలు మరి అక్రమ సంబంధం పెట్టుకోవటం వల్ల, లేదా భర్తలు అక్రమ సంబంధం పెట్టుకోవటం వల్ల, లేదా వారి బిడ్డలైనటువంటి వివాహాలు అయిన తర్వాత వారు ఈ యొక్క అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకోవటం వల్ల, ఇలాంటి వారి జీవితంలో కూడా మనం చూస్తే ఇలాంటి వారు దానివల్ల దాని యొక్క పర్యవసానం వల్ల ఏమవుతుందంటే కృంగినటువంటి స్థితిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. కొంతమంది జీవితంలో భార్య భర్తలు ఇరువురు కూడా చాలా మంచిగా ఉంటారు, కానీ బిడ్డ
వీళ్ళందరూ కొంతమంది ఏమవుతారంటే వారు వ్యసనాలు పాలైపోతూ ఉంటారు, కొంతమంది డ్రగ్ అడిక్ట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది మరి ఇంకో రకరకాలైన వ్యసనాలకు వారు మరి వెళ్ళిపోయి వారి జీవితంలో మరి నష్టాలు తెచ్చుకున్నటువంటి వారుగా ఉంటారు. వీరిని బట్టి వారి తల్లిదండ్రులు కృంగినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కొంతమందికి జాబ్లెస్గా ఉండటం వల్ల, కొంతమంది ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు, ఇలాంటి ఒడిదుడుకుల్లో వారి జాబ్ను కోల్పోయినప్పుడు ఇలాంటి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది చూడండి, మరి ఈ యొక్క ఎక్కువగా మనం ఈ మధ్య వింటూ ఉన్నాం, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చిన ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడైతే ఈ ఏఐ అనేటువంటిది వచ్చిందో చాలామంది కూడా మరి లే ఆఫ్స్, పెద్ద పెద్ద కంపెనీల్లో, మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీస్లో కూడా లే ఆఫ్స్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేసే వాళ్ళకు చాలా ఆ జాబ్స్ ఇన్సెక్యూరిటీతో ఉంటూ చాలామంది ఆ జాబ్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. చూడండి, మరొక విషయాన్ని చెప్తాను. చాలామంది జీవితంలో అపజయాలు గుండా వెళ్తూ ఉంటారు. చాలామంది జీవితాల్లో అపజయం, ఎక్కడ చూసినా వారు ఏది తలపెట్టినా సరే వాటిలో అపజయాన్ని చూస్తూ ఉంటారు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఆ బిజినెస్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అపజయం. వారు స్టడీస్లో జయాన్ని చూడకపోవటం, వారికి జాబ్స్లో పురోగతిని చూడకపోవటం, ప్రమోషన్స్ లేకపోవటం, ఎక్కడ చూసినా అపజయంతోనే వారు ఉంటూ ఉంటారు. లేదా వారు ఆశించినటువంటి స్థాయిలో వారు ఆశీర్వాదాన్ని చూడలేకపోవటం బట్టి వాళ్ళు చాలామంది కృంగుదలలోనికి వెళ్తారు, చాలా కష్టపడతారు, కానీ వారు అపజయం అవుతూ ఉంటారు, వారు సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. లేదా ఆశించిన రీతిగా వారు ఉండవలసినటువంటి రీతిగా వారుకున్నటువంటి మేధాశక్తిని బట్టో, వారు కష్టపడిన దాన్ని బట్టో వారు అలాంటి ఉన్నతమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళకపోవటం వల్ల, ఫెయిల్ అవుతూ ఉండటం వల్ల వారు కృంగినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనం చూస్తే ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం ఏమిటంటే సిచ్యువేషనల్ కాజెస్. సో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు డిప్రెషన్లోనికి వెళ్ళటానికి, కృంగుదలలోనికి వెళ్ళటానికి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే సిచ్యువేషనల్ కాజెస్. సో రెండోది కూడా మీకు చూపిస్తాను. రెండోది ఏంటంటే ఫిజికల్ కాజెస్. ఫిజికల్ అంటే అర్థం ఏమిటంటే మన యొక్క భౌతికమైనటువంటి అనారోగ్యమైనటువంటి కారణం వలన. చూడండి, మరి చాలామంది స్త్రీలు, మరి ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, శరీరంలో జరిగేటువంటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా చాలామంది ఏమవుతూ ఉంటారంటే చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి తెలియదు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చిరాకు పడటం. సో వారిలో మూడ్ స్వింగ్స్ ఉండటం వల్ల ఊరికనే డిప్రెషన్లోకి వెళ్ళటం, ఊరికనే మరి కృంగుదలలోనికి వెళ్ళిపోవటం. సో ఇలాంటి వాటిని బట్టి వారు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీలో వస్తున్నటువంటి చేంజెస్ వలన. రెండోది మనం చూసినట్లయితే చాలామందికి నిద్ర పట్టకపోవటం. కొంతమందికి నిద్ర పట్టదు. ఇది కూడా వారి జీవితంలో చూసినట్లయితే వారు ఆ నిద్ర పట్టకపోవటం వల్ల అనేకమైనటువంటి మైగ్రేన్ హెడేక్స్ వలన, వారి శరీరంలో మార్పులు రావటం వల్ల, దానివల్ల డిప్రెషన్లోనికి వారు వెళ్ళిపోతూ ఉంటారు. మూడోది మనం చూసినట్లయితే కొంతమంది జీవితంలో చిన్న వయసులోనే డయాబెటీస్లో వారు వస్తూ ఉంటారు. ఈ డయాబెటిక్ వలన వారు చాలా నీరసమైపోతూ ఉంటారు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పాడవుతూ ఉంటాయి. క్రమక్రమంగా సడన్గా వారు మరి ఆ యొక్క మరి ఆ షుగర్ డౌన్ అవ్వటం వల్ల వారు చాలా మరి నీరసపడిపోతూ ఉంటారు. ఇలాంటి కృంగినటువంటి స్థితిలో వారు వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, చాలామందికి క్రానిక్ ఇల్నెస్ ఉంటాయి, దీర్ఘకాలమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉంటారు. కొంతమంది సోరియాసిస్ లాంటి సమస్యలతో శరీరం అంతా కూడా మనం చూసినట్లయితే ఆ బాధ అది క్యూర్ అయ్యేటువంటి డిసీజ్ కాదు, కొన్ని సంవత్సరాలుగా వారు బాధపడుతున్నటువంటి వారు ఉంటారు. కొంతమంది రొమటైడ్ ఆర్థరైటిస్ వలన, కొంతమందికి విటిలిగో అంటే ఈ బొల్లు అనేటువంటి మరి ఈ శరీర సంబంధమైనటువంటి వ్యాధి వలన, కొంతమంది బాల్యం నుంచే వారిలో చిన్న చిన్న లోపాలతో పుట్టడం వల్ల, అనారోగ్య కారణాల వల్ల కొన్ని సంవత్సరాలుగా దాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి వారు ఉంటారు. దాని ద్వారా వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, కొంతమందికి పౌష్టికాహారమైనటువంటి సమస్యల వలన కూడా వారు సరైనటువంటి ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల వారు సరైన మరి ఆరోగ్యాన్ని కోల్పోవటం ద్వారా వారి యొక్క డిప్రెషన్, కృంగుదలలోనికి మరి వ్యాధంలోనికి వెళ్ళిపోతారు. చాలామంది బిడ్డలు మనం చూస్తే ఈ పౌష్టికాహారంలో లోపంగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఈ మిగతా బిడ్డలతో మనం చూసినట్లయితే వారు కంపీట్ అవ్వలేకపోతూ ఉంటారు.
వారు చదువుల్లో కానీ ఆటల్లో కానీ చాలా విషయాలు ఏమైపోతారంటే ఈ పౌష్టికాహారం లోపం వల్ల వారు చాలా నిరాశలోనికి, కృంగిదల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా భయంగా ఉంటారు, వాళ్ళు చాలా ఫియర్తో ఉంటూ ఉంటారు. కారణం ఏమిటంటే ఈ భౌతికమైనటువంటి అనారోగ్యం వలన. సో ప్రియదేవుని బిడ్డలారా చూడండి, చాలామంది కొంతమంది ఈ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల ఆ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా చాలామంది ఆ అనారోగ్యానికి పాలయ్యి ఫిజికల్గా చాలా బాధలోనికి వెళ్ళి ఆ బాధల వలన వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రియదేవుని బిడ్డ, ద సెకండ్ మేజర్ కాజ్ ఫర్ ద డిప్రెషన్ ఈజ్ ఫిజికల్ కాజ్. మొట్టమొదటిది సిచ్యువేషనల్ కాజ్ మొదటిదైతే, రెండోది మనం చూసినట్లయితే ఈ ఫిజికల్ కాజ్, మూడోది మనం చూసినట్లయితే ఈ మూడో దానికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గాడ్ క్రియేటెడ్ బోత్ ద బాడీ, సోల్ అండ్ స్పిరిట్. మనం ఈ యొక్క మనిషి నిర్మాణాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు ట్రైకోటమీ అంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనము కొన్నిసార్లు హీలింగ్ అనేటువంటిది రిక్వైర్డ్. మనకి ఈ సమ్టైమ్స్ హీలింగ్ రిక్వైర్స్ మెడికల్ ట్రీట్మెంట్ అలాంగ్ సైడ్ ప్రేయర్. అంటే ప్రార్థనతో పాటు ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది విశ్వాసుల్లో వాళ్ళు ఉన్న అపోహ ఏమిటంటే మెడిసిన్ తీసుకోవటం అంటే అదొక పాపంగా వారు భావిస్తూ ఉంటారు, లేదా మెడిసిన్ తీసుకోవటం అంటే మనం విశ్వాసాన్ని కోల్పోయాము అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. అది కానే కాదు. బికాజ్ మనం 4 గాస్పుల్స్లో ఒక గాస్పుల్ రాసినటువంటి లూకా, ఆయన ఒక వైద్యుడు. మీరు చూసినట్లయితే ఆయన ఒక ఫిజిషియన్. సో దేవుడు మరి ఈ డాక్టర్స్ కూడా ఆయన ఉపయోగించుకున్నాడు. అలాగే యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటలు మనం చూసినట్లయితే రోగికే వైద్యుడు అవసరము అని ఆయన తెలియజేశాడు. మీరు ఇంకా చూసినట్లయితే పత్రికల్లో అపోస్తలుడైనటువంటి పౌలు తను రాసినటువంటి పత్రికలో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆరోగ్యము నిమిత్తము కొత్త మెడిసిన్ తీసుకో, ద్రాక్షరసం తీసుకో, యాజ్ ఎ మెడిసిన్గా నువ్వు ద్రాక్షరసం తీసుకో అని ఆయన చెప్పినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఫిజికల్ బాడీకి హీలింగ్ ప్రేయర్తో పాటు మనం మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. రెండవది నిరాశ, డిప్రెషన్ కలగడానికి కారణము ఈ ఫిజికల్ బాడీ. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడైయుండునా ప్రభువా, నీ కృపలేనిదే బ్రతకలేనయ్యా. నా వేదనలో, నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడైయున్నావు. నా వేదనలో, నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. తండ్రి తన కుమారుని చేయి పట్టి నడిపించినట్లుగా జగత్